హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మన దగ్గర అమ్మకానికి వచ్చిన వెహికల్ వచ్చేసి కియా కరెన్స్ అండి. ప్రెస్టేజ్ ప్లస్ ఇది మోడల్ 2023 ఉంది. రీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది, 34,000 ఉంది. వెహికల్ కూడా చాలా కండిషన్ ఉంది, చాలా బాగుంది. ఒక్కటి ఏంటంటే కింద హైప్ అని ఉంటుంది, మీ చూస్తారు కదా వీడియో, దాని కింద హైప్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పెట్టండి, కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి సార్, శ్రీతరుణి కార్ అని ఉంటుంది, అది కూడా చేస్తే ఎందుకంటే మీకు ప్రతి అప్డేట్ అనేది అందులో వస్తుంటుంది. ఓకేనా? సరే, బయట నుంచి చిన్న చిన్నగా డెంటు పెయింట్లను ఖచ్చితంగా ఉంటాయి సార్. అది నేను ప్రతి వెహికల్ గురించి అయితే ఖచ్చితంగా చెప్తుంటాను నేను. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చాలా లెంత్ అనేది కూడా తక్కువ పెడతాను, ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే మీకు కూడా లెంత్ కావద్దని చెప్పేసి ఉద్దేశంతో నేను కూడా తక్కువ వేసి పెడుతున్నాను. ఒకసారి సపోర్ట్ చేయండి. ఓకేనా సార్? ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. అట్లాగే కొత్త విషయాలు మాత్రం ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మినిమం ఒక 3 నిమిషాలు చూడండి, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది వెహికల్ ఎట్లాంటి వెహికల్ ఉన్నది ఏంటంటే మీకు కూడా తెలియాలంటే ఆ చిన్న సాయం మాత్రం చేయండి. ఓకేనా? సరే, లేట్ చేయకుండా వీడియోకి అయిపోయిందండి. ఓకేనండి, ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే మీరు డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి, మీరు ఒక వెహికల్ నచ్చితే కాల్ చేయొచ్చు సార్. అయితే టైంపాస్ కాల్స్ చేయకండి అని చెప్తున్నా కదా. ఇంకొక రకమైన స్కీమ్ ఉంది ఇప్పుడు మన దగ్గర. మా వాళ్ళని అడిగి చెప్తా, మా నాన్న అడిగి చెప్తా, మా తమ్ముని అడిగి చెప్తా, ఇంట్లో విచారం చేసుకుని చెప్తా, అట్లాంటివి చెప్పకండి. మీరు ఫస్ట్ ఏమైనా విచారం చేసుకోండి, చేసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి సార్ ప్లీజ్, దయచేసి. ఓకే, కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకేనా? మీకు ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి, ముంగడ డాష్ బోర్డ్ దగ్గర. మీకైతే మీకు ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కున్నా కూడా చెప్తున్నాను. సీట్లు మాత్రం నీట్గా ఉన్నాయి, వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది, మంచి కండిషన్ ఉంది. కింద మ్యాటింగ్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఇది 7 సీటర్ అండి, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మీకు ముంగట స్టీరింగ్ దగ్గర 2 ఉన్నాయి కదా, ఎందుకంటే డాష్ బోర్డ్ దగ్గర 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక పిల్లర్ కూడా చూసుకోవచ్చు, పిల్లర్ దగ్గర కూడా 2 ఉంటాయి, 2 సైడ్. దీనికైతే సీట్లకు మాత్రం ఎయిర్ బ్యాగ్స్ లేదు, కాకపోతే పిల్లర్స్ ఉన్నాయి. అలాగే మీకు ముంగట వేసుకుంటే మాత్రం ఉన్నది. రీడింగ్ మాత్రం ఓన్లీ 34,000 మాత్రం ఉంది సార్. వెహికల్ మాత్రం చాలా నీట్గా వెల్ మెయింటెన్స్ చాలా బాగుందండి. దీని ప్రైస్తో సహా డీటెయిల్గా చెప్తుంటాను మీకు. టైంపాస్ అనుకోకుండా, లాంగ్ లెంత్ అనుకోకుండా, మీకు కరెక్ట్ వేలో చెప్తున్నా లేదా ఒకసారి గమనించండి, చూసుకోవచ్చు. వెహికల్ నీట్నెస్ ఉంది, ఓకే. వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది కూడా, ఓకే. మీకు 2 సైడ్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను నేను. మీరైతే కాస్త చూడండి, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఒకసారి అయితే బిడింగ్ చెక్ చేసుకుందాం. నేను అంతా కూడా చెప్పాను, అంటే లెంత్ అనేది ఎక్కువ పెట్టాను, చూసుకోవచ్చు. ఒకసారి అయితే డిక్కీ చెక్ చేసుకుందాం. మీకు ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా అని ఒక ఐడియా కోసం నేను చెప్తాను. నేను చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ వచ్చి చూసుకున్న తర్వాతనే మీకు వెహికల్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ అంతే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా? నేను చెప్పాల్సింది మాత్రం క్లియర్గా చెప్తుంటా, మీరైతే లెంత్ మాత్రం అనుకోకండి. స్టెఫిని చూసుకుంటే మాత్రం మీకు ఒక 90% సార్, 100% ఉంటుంది, కాకపోతే నేను 90 అని చెప్తాను. నేను చిన్నగా అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, డోర్స్ దగ్గర కానీ ఎక్కువ కాకుండా చిన్నగా ఏర్పడినట్టు. ఇక ముంగట బంపర్ దగ్గర చూసుకుంటే మాత్రం ఉన్నాయి, అదొకటి కొంచెం గమనించండి. నెక్స్ట్ ఇంకా మీకు బీడింగ్ కూడా చూపించాలని ఉంటుంది, కాకపోతే మీరు లెంత్ అనుకుంటారని చెప్పేసి నేను కూడా తక్కువ చేస్తున్నాను. నేను చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే ఉంది. చాలా అంటే చాలా తక్కువ సార్. ఇది 34,000 అంటే 23 ఇయర్లీ ఒక 15,000 తిరిగింది అనుకుందాం, అంతే ఉన్నది. ఇంతకంటే ఎక్కువ 2 years లోపల ఎక్కువ తిరిగిన వెహికల్స్ కూడా చాలా ఉంటాయి. మీకైతే క్లారిటీ కోసం నేను చెప్తున్నా. పవర్ 2 సైడ్కి వర్క్ చేస్తున్నాయి. దీనికి వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీకు వాయిస్ కమాండింగ్ కూడా ఓకే ఉంది, ప్లస్ బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది, ఏసీ చిల్డ్ ఉంది సార్. నేనైతే చూపిస్తా చూడండి. ఓకే, చూడొచ్చండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 34,000 మాత్రం ఉన్నది ఇది. ఓకే, మీరైతే గమనిస్తారు కదా, మీకైతే తెలుస్తా అని చెప్పేసి చెప్తున్నాను నేను. కాకపోతే అందులో మీరు కొంచెం కూడా చూడకముందే ఎట్లా ఉందని చెప్పేసి అడుగుతున్నారు సార్. దయచేసి అట్లా మాత్రం అడగకండి, ఎందుకంటే మీకు క్లారిటీ కోసం చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్, ఇది సిగ్నల్ ఓనర్. ఓకేనా? ముంగట బ్యానర్ కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అట్లాగే ముంగట ఆపరణ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ముంగట షో పెట్టి చేసుకుని ఓకే ఉంది.
అయితే ఇందులో లీకేజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అంటే మీరు డైరెక్ట్గా చూసుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. ఇందులో ఇవన్నీ చూపించాలంటే మాత్రం అది సాధ్యపడదు సార్, ఎందుకంటే లెంత్ ఎక్కువ అనుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకు కొన్ని గమనించాలి. హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది, ఇండికేటర్ చూసుకున్నా ఓకే సార్, ప్రాబ్లం లేదు సార్. ఏదైనా ఉన్నా తెలిసిపోతుందని చెప్పేసి మీకు చెప్తున్నా. ఇది కూడా సేమ్ అంతే, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, పర్ఫెక్ట్. ఇందులో ఎటువంటి మాత్రం డ్యామేజ్ లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. టూ సైడ్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను, ఏది మెయింటైన్ ఎట్లుందనేది కూడా చెప్తాను నేను. వెహికల్ కండిషన్ చూసుకున్నా కానీ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. వెహికల్ మాత్రం సూపర్ ఉంది, చూసుకోవచ్చు. మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్సే, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్. 99 క్వశ్చన్లు అడిగేదానికంటే టైంపాస్గా మీరు ఒకసారి డైరెక్ట్ చూసుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. రీడింగ్ చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, 34,000 సార్. దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 14 లక్షలు ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. దీని ప్రైస్కు మనకు మాత్రం ఎటువంటి మాత్రం సంబంధం ఉంటుంది సార్. ఇక్కడ చూసుకుంటే మాత్రం సీసీ ఉంది. ప్రతి గ్లాసు ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తా. అట్లాగే మన ఫేస్బుక్ పేజ్ ఉంటుందండి, అది కూడా ఫాలో చేయండి సార్. శ్రీ తరుణి కార్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి సార్. మీకు ప్రతి అప్డేట్ అనేది సార్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా సీసీ ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు. టోటల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, 100% గ్యారెంటీ వెహికల్. ఒకవేళ నన్ను నమ్మకపోతే మీరు డైరెక్ట్ చెక్ చేయించుకోవచ్చు సార్. డోర్ దగ్గర చూసుకుంటే లెఫ్ట్ డోర్ దగ్గర మాత్రం చిన్నగా స్క్రాచెస్ పడింది. ఓకే. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఇది ఒక 50-60% వరకు ఉంటాయి సార్. అలెవెల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఇందులో ఏదైనా డైరెక్ట్ అయిపోతుంటా, ఇది కూడా చూసుకోవచ్చు అండి. సేమ్ అంతే ఉన్నాయి. రెండు టైర్స్ సేమ్ ఉన్నాయి, అంతే ఉన్నాయి. వెనుక చెక్ చేసుకుంటే కూడా సేమ్ అంతే, 50-60% వరకు ఉంటుంది. ఆ లెవెల్స్ ఉన్నాయి. చెప్పాలనుకుంటే చేయాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ చెప్పచ్చు, కాకపోతే మీరు చూస్తలేరు కాబట్టి మీ ఆలోచన బట్టి నేను చేస్తున్నా. ఓకేనా. డీజిల్ వర్షన్ ఇది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్. ఇది సూపర్ ఉంది. కియా కరెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ అండి, 2023 మోడల్. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది సార్. రీడింగ్ వచ్చేసి 34,000 ఉంది. షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, చెక్ చేయించుకోవచ్చు. మీకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు సార్. బంపర్ నుంచి డిక్ వరకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు సార్. వెహికల్ ఫుల్ క్లారిటీ ఉంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.